కేటీఆర్ గారు చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఆయన పైన విమర్శలు రావడం చూస్తున్నాం. ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేశారు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు, వాళ్ళని బెదిరించారని చెప్పేసి ఎంతోమంది ఆరోపించడం చూస్తున్నాం. ఇప్పుడు వీటన్నిటికి కూడా ఆయన సమాధానం చెప్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి నాకు సంబంధం లేదు. కాంగ్రెస్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కన్నా వాటర్ ట్యాప్ల పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. నేను లీగల్గా వెళ్తాను, ఫైట్ చేస్తాను అంటున్నారు సార్. మరి మీ ఒపీనియన్? ఇవి ఆ, ప్రచార పటాటోపంతో మాట్లాడే మాటలే కానీ వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంటుందనే విషయం వారికి తెలుసునో లేదో మరి నాకు తెలియదు. లా అండ్ ఆర్డర్ వాళ్ళ తండ్రి గారి దగ్గర ఉంటుంది. ఇది ఎస్ఐబి వింగ్, అంటే ఎక్స్ట్రీమిస్ట్ వ్యవహారాలు, టెర్రరిస్ట్ వ్యవహారాలు చూసే వింగ్. అటువంటి దాని మీద ఇంటెలిజెన్స్ సేకరణ చేసి వారికి యంత్రాంగానికి తగు సూచనలు చేయాల్సిన అంటే యంత్రాంగం, అటువంటి యంత్రాంగాన్ని ఎన్నికలకు వాడుకోవడమే తప్పు. తర్వాత ఎన్నికలకే కాకుండా ప్రైవేట్ కేసుల్లోనూ కూడా వాడినారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తమ ఇష్ట ప్రకారము వాడినప్పుడు దాన్ని నివారించాల్సింది కానీ అరికట్టాల్సింది కానీ బాధ్యత అనేది ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ తండ్రి గారిది. ఆ జవాబు చెప్పకుండా ఇటువంటి ప్రేలాపనలు చేయడం అనేది వ్యర్థ ప్రేలాపనలు అంటారు. సమస్య నుంచి తప్పించుకునేదానికి మాట్లాడే మాటలే కానీ వ్యవస్థనే దుర్వినియోగం చేసి ఇటువంటి మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంటుంది. ఆయన్ని లాఫింగ్ స్టాక్ అంటారే కానీ విఘ్నత కలిగిన వాళ్ళు ఎవరైనా కానీ అతన్ని లాఫింగ్ స్టాక్ అంటారు. విఘ్నత లేని వాళ్ళు ఏమన్నా తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ రాజకీయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు, పరిపాలన అనుభవం ఉన్నోళ్ళు ఎవరైనా కానీ అతని మాటలను విశ్వసించరు, నవ్వుతారు కూడా. ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి ఎలా డీల్ చేయాలంటారు సార్ అసలు కేటీఆర్ గారు? ఏంటి ఈ అంశం పైన ఆయన మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదు అంటున్నారు కదా. ఆయన పద్ధతి సరైన పద్ధతి కాదు, అది నవ్వులాటకు దారితీస్తుంది. దానికేం ఆయన విఘ్నతకు వదలాల్సిన విషయమే కానీ ఆయన నేను చట్టపరంగా ఏం చేస్తారు, వాగుతున్నారు ఏదో వాగుడు కాయలే అని అనుకుంటారు. ఒకటి, ఈ కేసు నుంచి తప్పించుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది. ఎందుకంటే ఆ కేసు దర్యాప్తులో ఉంది. ఇప్పుడు ఒక స్టేజ్ వరకు వచ్చి ఒక స్టేజ్ ఆఫీసర్ మీదకి వచ్చింది. ఆయన ఆదేశాల మేరకే మేము పనిచేసినామని చెప్పి ఇక్కడ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఎవరి ఆదేశాలు తీసుకొని వీళ్ళకి ఆదేశాలు ఇచ్చినారు, ఆయన చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన మీద వచ్చింది కదా. ఎంతైనా కానీ అది తుదకు వాళ్ళ వైపే చూపుతుంది కదా. పెద్ద ఏమెవరు, ముఖ్యమంత్రి వైపుకి పోయేదే కదా, జవాబు చెప్పుకోవాల్సింది ముఖ్యమంత్రి. అంతవరకు ప్రూవ్ అయిందంటే వాళ్ళ తండ్రి గారు ఫేస్ చేయాల్సిందే కానీ ఇది వాళ్ళ తండ్రి గారి తరఫున వీళ్ళు ఫేస్ చేయాల్సిందే. వీళ్ళు ఇన్వాల్వ్ అయింటే కేటీఆర్ చెప్పినారో కేసీఆర్ చెప్పినారో ఎవరు చెప్పినారని చెప్తారో అతను వచ్చి, నాకైతే తెలియదు కదా. దర్యాప్తు అంతం కాలేదు, ఒక స్టేజ్ వరకు వచ్చింది. ఆ ఆఫీసర్ ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, ఆయన ఏదో వస్తానంటున్నాడు. ఆయన వచ్చి ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తారో ఏం మాట్లాడతారో ఆయన స్టేట్మెంట్ని బట్టి మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి కదా. దాన్ని బట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానివ్వండి, లేకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానివ్వండి, బీఆర్ఎస్ పైన ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగు లిక్కర్ వ్యవహారం లేకముందే 2 మాసాల కిందటనే ఎన్నికలు జరిగినాయి. 100 రోజులు అయినాయి అనుకో. 100 రోజులు అనేది ఒకటి వచ్చింది కదా తెలంగాణలో. ఆ 100 రోజుల్లోనే 100 రోజుల కిందటే ఎన్నికలు జరిగింది. ఆ ఎన్నికల్లో ఒక ఫలితం వచ్చింది. మళ్ళీ రెండో ఫలితం 100 రోజుల తర్వాత వస్తుంది. ఇప్పుడు మార్పులు ఏమున్నాయి చెప్పండి? అప్పటికి ఇప్పటికీ అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాకపోతే 6 హామీలు చెప్పినారు, 5 హామీలు అమలు చేసినాము, 6వది కూడా అమలు చేస్తామంటున్నారు. పరిపాలన కొనసాగుతుంది. వర్షం ఎంత నాకు తెలంగాణలో మరి బీఆర్ఎస్ నాయకులకు కనీసము పరిజ్ఞానమైన ఉందా లేదా అనేది నాకు అర్థం కావడం లేదు. ఒక విమర్శన చేస్తే విమర్శనకు మేము గతంలో అయితే దానికి ఏం ఆధారాలు ఏమిటి కథ అవన్నీ చూసి ప్రభుత్వం మీద విమర్శ చేసేవాళ్ళం. ఇప్పుడు వర్షం కరువు కారణం కాంగ్రెస్ పార్టీ అనడం హాస్యాస్పదంగా ఉంది. ఎవరైనా చూస్తే నవ్వుతాడు.
పెత్తల్లమాసకు పీర్ల పండగకు ముడేసినట్లు ఉంది. ఎందుకు అని అంటే ఒకవేళ ఈ ప్రభుత్వమే ముందు నుంచి ఉంటే ఏదో ఈ ప్రభుత్వం ఉండాది వచ్చిందని సామెతకైనా మాట వరుసకైనా అనుకునేదానికి ఉంటుంది. ఈ ప్రభుత్వం ఉంటే ఎప్పుడు కరువు వస్తుంది అని అనుకునేదానికి. ఈ ఎలినో ప్రభావం వల్ల ఈ మారు వర్షాలు సక్రమంగా రాలేదు. నార్త్లో అయితే బాగానే కురిచినాయి కానీ ఈ సౌత్లో మాత్రం వర్షాలు సక్రమంగా రాలే. అందులో ఎస్పెషల్లీ కృష్ణా బేసిన్లో వర్షాలు సరిగా రాక కృష్ణా నదే ప్రవహించలేదు. నాకు జ్ఞప్తికి వచ్చినాక ఎప్పుడు కూడా కృష్ణా నది ప్రవహించకుండా ఉండడం నాకు తెలియదు. ఈ సంవత్సరం మాత్రమే జరిగింది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కర్ణాటకలో ఇప్పుడు బెంగళూరులో నీటి ఎద్దడి ఉంది. అదే పరిస్థితి ఇక్కడ కూడా దక్షిణ తెలంగాణలో ఉండొచ్చు. అదే పరిస్థితి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆధారపడిన ప్రాజెక్టులు అవి ఇవి ఉన్నాయి కాబట్టి అటువంటిది ఎలినో ప్రభావంతో వర్షాలు రాలే. ఎలినో ఎప్పుడు వచ్చింది? అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎలినో వచ్చింది. వర్షాకాలం కూడా అంతా ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. వీళ్ళు వచ్చింది నిన్నగాక మొన్న వచ్చినారంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత వచ్చినారు. మరి వర్షాకాలం అయిపోయిన తర్వాత వచ్చి కరువు మీ వల్ల వచ్చింది అని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందో. మరి పరిజ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా లేక ఆరోపణలు చేయాలని మాట్లాడుతున్నారా? ఇవన్నీ వాళ్ళకే అర్థం కావాలా. ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, మరి ఎలా డీల్ చేయాలంటారు సార్ అసలు కేటీఆర్ గారు? ఏంటి ఈ అంశం పైన ఆయన మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదు అని అంటున్నారు కదా. ఆయన పద్ధతి సరైన పద్ధతి కాదు. అది నవ్వులాటకు దారితీస్తుంది. దానికి ఆయన విఘ్నతకు వదలాల్సిన విషయమే కానీ ఆయన నేను చట్టపరంగా ఏం చేస్తారు, వాగుతున్నారు ఏదో వాగుడు కాయలే అని అనుకుంటారు. ఒకటి ఈ కేసు నుంచి తప్పించుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది. ఎందుకంటే ఆ కేసు దర్యాప్తులో ఉంది. ఇప్పుడు ఒక స్టేజ్ వరకు వచ్చి ఒక స్టేజ్ ఆఫీసర్ మీదకి వచ్చింది. ఆయన ఆదేశాల మేరకే మేము పనిచేసినామని చెప్పి ఇక్కడ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఎవరు ఆదేశాలు తీసుకొని వీళ్ళకి ఆదేశాలు ఇచ్చినారు ఆయన చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన మీద వచ్చింది కదా. ఎంతైనా కానీ అది తుదకు వాళ్ళ వైపే చూపుతుంది కదా. పెద్ద ఏమెవరు? ముఖ్యమంత్రి వైపుకి పోయేదే కదా, జవాబు చెప్పుకోవాల్సింది ముఖ్యమంత్రి. అంతవరకు ప్రూవ్ అయిందంటే వాళ్ళ తండ్రి గారు ఫేస్ చేయాల్సిందే కానీ ఇది వాళ్ళ తండ్రి గారి తరఫున వీళ్ళు ఫేస్ చేయాల్సిందే. వీళ్ళు ఇన్వాల్వ్ అయింటే కేటీఆర్ చెప్పినారో కేసీఆర్ చెప్పినారో ఎవరు చెప్పినారని చెప్తారో అతను వచ్చి. నాకైతే తెలియదు కదా. దర్యాప్తు అంతం కాలేదు, ఒక స్టేజ్ వరకు వచ్చింది. ఆ ఆఫీసర్ ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, ఆయన ఏదో వస్తానంటున్నాడు. ఆయన వచ్చి ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తారో ఏం మాట్లాడతారో ఆయన స్టేట్మెంట్ని బట్టి మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి కదా. దాన్ని బట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానివ్వండి లేకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానివ్వండి బీఆర్ఎస్ పైన ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగు లిక్కర్ వ్యవహారం లేకముందే 2 మాసాల కిందటనే ఎన్నికలు జరిగినాయి. 100 రోజులు అయినాయి అనుకో. 100 రోజులు అనేది ఒకటి వచ్చింది కదా తెలంగాణలో. ఆ 100 రోజుల్లోనే 100 రోజుల కిందటే ఎన్నికలు జరిగింది. ఆ ఎన్నికల్లో ఒక ఫలితం వచ్చింది. మళ్ళీ రెండో ఫలితం 100 రోజుల తర్వాత వస్తుంది. ఇప్పుడు మార్పులు ఏమున్నాయి చెప్పండి? అప్పటికి ఇప్పటికీ అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాకపోతే 6 హామీలు చెప్పినారు, 5 హామీలు అమలు చేసినాము, 6వది కూడా అమలు చేస్తామంటున్నారు. పరిపాలన కొనసాగుతుంది. వర్షం ఎంత నాకు తెలంగాణలో మరి బీఆర్ఎస్ నాయకులకు కనీసము పరిజ్ఞానమైన ఉందా లేదా అనేది నాకు అర్థం కావడం లేదు. ఒక విమర్శన చేస్తే విమర్శనకు మేము గతంలో అయితే దానికి ఏం ఆధారాలు ఏమిటి కథ అవన్నీ చూసి ప్రభుత్వం మీద విమర్శ చేసేవాళ్ళం. ఇప్పుడు వర్షం కరువు కారణం కాంగ్రెస్ పార్టీ అనడం హాస్యాస్పదంగా ఉంది. ఎవరైనా చూస్తే నవ్వుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.